నా పేరు అమర్నాథ్ రెడ్డి. మాది రైల్వే కోడూరు, ఉమ్మడి కడప జిల్లా. విషయానికి వస్తే ఈ ఫోటోలో కనిపించే వ్యక్తి ఈవి నరసింహ. గతంలో రైల్వే కోడూరు పోలీస్ స్టేషన్లో సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేశాడు, ఎస్ఐగా. ఇదే స్టేషన్లో సిఐగా విశ్వనాథ్ రెడ్డి గారు కూడా పనిచేస్తూ వచ్చారు. వీళ్ళ గురించి చెప్తా కొన్ని విషయాలు. అరే నరసింహ, మహిళా మాజీ సర్పంచ్, ఒక మహిళా మాజీ సర్పంచ్ భర్త. అతను ఒక వ్యవసాయదారుడు. అతను ఏదో చేలో పని చేసుకుంటాడు. వాళ్ళ భార్య మిస్సెస్ ఏదో, ఆవిడేదో సర్పంచ్. ఆ ఊర్లో చాలా మంచి కార్యక్రమాలు, మంచి పనులు చేస్తారు. ఒకరి జోలికి పారు, వాళ్ళు ఏదో జరిగిపోతూ ఉన్నది. ఒక తప్పుడు కేసులో ఇరికించి మధ్యాహ్నం వాళ్ళ ఇంటికాడికి 1 గంటకు వాళ్ళ ఇంటికాడికి పోయి మధ్యాహ్నం నుంచి నీకు అసలు నీ స్టేషన్ పరిధిలోకి రాదు. అది నీ స్టేషన్ పరిధిలోకి రాదు. సరే, ఒకవేళ కేసు రిజిస్టర్ చేసి, నువ్వు కేసు రిజిస్టర్ చేసే ముందర కాడ తప్పుడు కేసులు పెడుతున్నావు కదా. తప్పుడు కేసులు పెట్టినావు. కనీసం కేసు రిజిస్టర్ అయ్యే ముందర కాడ నీకోసం కంప్లైంట్ ఇచ్చారు. ఈ విధంగా ఎవరన్నా చెప్పినావా? పలానా వాళ్ళు వచ్చి నీ కాడ కంప్లైంట్ ఇచ్చారు అని ఏమైనా ఫోన్ చేసినావా? నువ్వు స్టేషన్కి రా అని పిలిచినావా? కౌన్సిలింగ్ ఇచ్చేదానికి ఏమైనా పిలిచినావా? కౌన్సిలింగ్ ఇవ్వాలి కదా స్టేషన్కి కట్టుకు వచ్చినప్పుడు. స్టేషన్కి ఫోన్ చేసి పిలవనంపి కౌన్సిలింగ్ ఇవ్వాలి కదా. ఫోన్ చేసినావా? కౌన్సిలింగ్ ఇచ్చినావా? ఇది రికార్డ్ ఎత్తి నీ నెంబర్ నుంచి, నీ స్టేషన్ నెంబర్ నుంచి కావచ్చు, నీ నెంబర్ నుంచి కావచ్చు, అతను ఫోన్ చేసింది కాల్ రికార్డ్ ఎత్తి బయట చూద్దాం. డేట్లు ఉంటాయి కదా, మేము డేట్లు చెప్తాంలే. మధ్యాహ్నం 1 గంటకు అతని ఇంటికి వాడికి పోయి తీసుకుపోయి 2 గంటలకు అతను స్టేషన్ లోపలికి తీసుకువెళ్ళి మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 9 గంటల దాకా అతను అండర్వేర్ పైన నిలబెట్టిన బట్టలోడు తీసి, ఎరా ఏ చట్టంలో ఉందిరా? ఏ చట్టంలో ఉందిరా ఒక మనిషికి బట్టలు ఇప్పేది? నిన్ను ఎవడో బాగా బట్టలు ఇప్పాడరా. ఎవడో బట్టలోడు తీసి ఒంటి మీద నీ కనీసం నూలు పోగు కూడా లేకుండా నేను ఎవడో బాగా ఎండలో నిలబెట్టి ఉంటాడరా. అందుకే నేను మొత్తానికి ఎవడికి బట్టి ఆ గుడ్డలు ఎవడు తీసేస్తున్నావు నువ్వు. అసలు ఏ చట్టంలో ఉందిరా? ఒక మగోడు గుడ్డలు ఇంకో మగోడు ఇప్పదీయడం ఏందిరా? స్టేషన్కి పోతాను, ఏ గుడ్డలు ఊడ తీసి నీ లోపల దింగనరా అంటావు. ఏందిరా లోపల దింగేది? ఎందుకు వేయాలరా లోపల? అసలు ఈ గతంలో ఒక వీడియోలో చెప్పున్నా నేను. వచ్చేసి టీ వంకాడికి పోతే ఎవరో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. గతంలో చెప్పున్న వీడియోలో మసీద్ కాడ వాళ్ళు మాట్లాడుకుంటారని నేను అన్నాను. వచ్చేసి ఎవరో పాన్ పరాకలు అమ్ముకుంటారంట. వాళ్ళు పట్టకూటు కోసం ఏదో అమ్ముకుంటారు, ఏదో చేస్తున్నారు. భార్య బిడ్డలను చాకోవడం కోసం బతుకు జట్కా బండి అనే టైపు బతుకు లాగాలి కదా. బతుకు బండి లాగించేటప్పుడు ఏదో ఒక పని చేయాలా, తప్పేం చేయలా. నువ్వు పాన్ పరాకలు, గుట్కాలు, ఏదో సంథింగ్ ఏదో వగేరా ఉండొచ్చు, అమ్ముకుంటున్నాడు. నువ్వు అమ్మడంలో తప్పు ఉండేటప్పుడు నువ్వు కంపెనీకి ఆడిపోయి తయారు చేసేది కూడా తప్పే కదా. నువ్వు కంపెనీ మీద పోరాటం చేయాలి కదా. నువ్వు కంపెనీ వాడి మీద కేసు పెట్టి ఎట్లా ఇదే విధంగా అమాయకుల పైన ఎట్లా కేసు పెట్టినావో, ఎట్లా కౌన్సిలింగ్ కన్నా స్టేషన్ బలం నమ్మకన్నా తప్పుడు కేసులు పెట్టి ఎట్లా నువ్వు స్టేషన్కి తీసుకొని వచ్చి గుడ్డలు కూడా తీసినావు, అదే విధంగా నీకు దమ్ము ధైర్యం నీకు అసలు అనేది ఉంటే నువ్వు నా కొండిగా కంపెనీ వాడిని దింకొని వచ్చి లోపల దగ్గర గొడ్డలు ఇప్పి తప్పుడు కేసులు పెట్టి అప్పుడు ఒప్పుకుంటా నువ్వు ఈవి నరసింహం అని. అప్పుడు ఒప్పుకుంటారా నిన్ను? అప్పుడు నీతి నిజాయితీ పోలీస్ ఆఫీసర్ అప్పుడు రావు నువ్వు. కంపెనీ వాడిని ఏమి పీకలేవు. ఇక్కడ అమాయకుల్లో మాత్రమో 1, 2, 3 అని ప్యాంట్ పెరుకుతావు. అసలు ఏ చట్టంలో రాసిందిరా ఒక మనిషిని లోపలేసి బట్టలు ఇప్పడం అని? చెప్పిన నా కొడుకు ఊడరా నీకు? అసలు ఆడ టీ బొంకాడికి పోయింటే ఆడ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. నేను చేసిన పొరపాటు ఏంటంటే వాళ్ళ నెంబర్ తీసుకోకపోవడం, వాళ్ళ అడ్రస్ తెలుసుకోకపోవడం. మళ్ళీ స్టేషన్కి పోయినాను, ఇప్పటికి కూడా విచారిస్తున్నాను. అదే స్టేషన్లో ఎవడు ఎట్లా నీ వల్ల బాధలు పడినాడు, ఎవడు ఏందనేది విచారిస్తాను. తొందరలో వాళ్ళ గురించి కూడా తీసుకొని వచ్చి వాళ్ళ గురించి కూడా వీడియో చేయాలనుకుంటున్నాను. కానీ వాళ్ళు ఎవరు ఏంది, వాళ్ళు స్టేషన్కి అడిగితే ఊరు పేరు చెప్పు, మేము చెప్తామని అంటున్నారు. నేను చేసిన పొరపాటు అదే. వాళ్ళ ఊరు పేరు కనీసం వాళ్ళ పేరన్నా కనుక్కుంటే సరిపోయిండు. వాళ్ళ పేరు కూడా కనుక్కోలేకపోయినా నేను. ఆ రోజు నాకు ఒక ఎమర్జెన్సీ ఫోన్ రావడం, వెంటనే నేను రాజంపేటకి వెళ్ళిపోవడం, మళ్ళీ ఒక గంట లోపల వచ్చేద్దామని అనుకుంటే ఆ రోజు నేను స్టేషన్కి రాలేకపోయినాను. రాలేకపోవడం వల్ల వీళ్ళంతా మిస్ అయిపోయినారు. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారంటే ఎవరో పాన్ పరాకలు అమ్ముకుంటా ఉంటే టీ తాగుతున్నారంట. టీ బొంకాడ టీ బొంకోలే కదా ఈ పనులు చేసుకునేది. వాళ్ళేం తప్పు చేయలే కదా. అమ్ముకుంటా ఉంటే ఎవరో నీ కాడ వచ్చేలారు నా కొడుకులో 10 మంది ఉంటారు. 10 మంది చాలా మంది ఉన్నారులే.
నువ్వేదో టీ బొంకాడ వాళ్ళు అనుకోవడం ఏంటంటే ఏదో టీ బొంక టీ తాగుతారంట ఓ రోజు. టీ తాగుతా ఉంటే పోయి ఎవరో చూసినారంట, ఏదో తీసుకున్నారంట, ఏదో పాన్ పరాకో గుట్కానో పానో ఏదో మొత్తానికి. ఓడేమో ఫోన్ చేశాడంట, ఎవడికి నీకు ఫోన్ చేసినాడంట, పలానా జాగాలో పలానా అంగట్లో ఉందని. వెంటనే నువ్వు రావడం, ఇక అమ్ముతావు తీరా అని చెప్పి అన్ని కాలుతో తినడం. అన్నీ చూసి పాన్ పరాకులు ఏదో బయట పడితే 30,000 20,000 డిమాండ్ చేయడం. పరాకొడక స్టేషన్కి అన్నావు. నీ నోటికి వచ్చేంతే నువ్వు మర్యాదగా మాట్లాడింది ఎప్పుడు నా నోటి నా చెవులారని వినలేదు. అది ఎప్పుడు మాట్లాడినావో మాకు మీడియా మిత్రులు సాయం చేయడం వల్ల మీడియా మిత్రుల గురించి కూడా చెప్తా. వాళ్ళ వల్ల ఎస్పీ ఆఫీస్ గారి నుంచి నీకు ఫోన్ వస్తే అప్పుడు రెడ్డి గారి కాడికి వచ్చినావు నువ్వు. అప్పుడు వాళ్ళ ఏదో సెటిల్మెంట్ చేసుకొని డబ్బు ఇస్తే ఓకే 20,000 30,000 లేదంటావా, తర్వాత వాళ్ళ నుంచి బండి ఎక్కించుకొని పోయి నీ కమాండర్ 2035 జీపు ఎక్కించుకొని పోయి లోపల వేసి లోపలికి పోతానే స్టేషన్లకి జీపు దిగుతానే ఈయన గొడవలిపి లోపల దిగరా అంటాం. అసలు ఏందిరా గొడవలిపి లోపడడం ఏందిరా నాకు అర్థం కాలేదు. ఏం తీవ్రవాదులు అంటారా? ఒక తీవ్రవాదులు కూడా గొడవలిపేదానికి లేదు కదా రైట్స్. ఏంరా ఈ దేశంలో పుట్టలేదా? ఈ పన్నులు కట్టడం లేదా? వాళ్ళు కట్టే పన్నులతోనే కదరా నువ్వు బతుకుతా ఉండేది, నీ భార్య నీ బిడ్డలు. అసలు గొడ్డలిప్పడం ఏందిరా? అసలు కొడక ఒరే అనే అధికారం కూడా నీకు లేదు కదరా. ఎవడు చెప్పినాడు రా ఇదంతా? నాకు అర్థం కాలేదు. ఒక మహిళ మాజీ సర్పంచ్ భర్త అతను ఏం తప్పు చేసినాడు రా? ఆధారాలు ఉన్నాయా అతనిపై? నువ్వు కేసు రిజిస్టర్ చేసినావు, ఆధారాలు ఉన్నాయా? అతను ఎట్లా తీసుకొని వచ్చి నువ్వు కేసు రిజిస్టర్ చేసినావురా? ఎట్లా తీసుకొని వచ్చి బట్టలు ఇప్పినావురా? చెప్పిన నా కొడుకు ఎవడురా? వచ్చేసి సి విశ్వనాథ్ రెడ్డి. ఊరిని అడిగి పోతే మీడియాని కూడా మేనేజ్ చేస్తాడు, మీడియాని దుడుకోకపోతే కొందరు మీడియా వాళ్ళని మేనేజ్ చేసినాడు. అది కూడా చెప్తా. గతంలో ఒక బ్లైండ్ వేణుగోపాల్ రెడ్డి అని పోయినాడు అక్కడికి, ఆ మీడియా వాళ్ళని కూడా మేనేజ్ చేసినాడు మీడియా వాళ్ళని దుడుకోకపోతే. కానీ మీడియా మిత్రులు మాకు చాలా మంది సాయం చేసిన వాళ్ళు ఎవరంటే నేను ఎవరో పేర్లు అయితే చెప్పానో వాళ్ళకందరికీ ప్రత్యేక ధన్యవాదాలన్నా. మా కోసం మీరు ఎంతో పోరాడారు. మా సమస్యని మీ సొంత సమస్యగా మీ భుజాల మీద వేసుకొని మాకు ఎట్టబోవాలో తెలియదు, మాకు కావచ్చు ఇంకా కొంతమందికి కావచ్చు. నేను ఒక బాధితుడిని వేణుగోపాల్ రెడ్డి అనే బాధితుడిని కలిసి మాట్లాడితే ఒకసారి ఏం పరిస్థితి, నీ ఆరోగ్యం బాగాలేదని అడిగితే అతను చెప్తాడు, అరే తమ్ముడు తొక్కనే గడప లేదు మొక్కన మనిషి లేదురా, నాకు ఎవడు సహకరించలేదు, ఈ పోలీసు వాళ్ళు చూసినా కదా ఎట్లా మాట్లాడుతున్నారో, నా పరిస్థితి ఇదిగానేనంటే అప్పుడు ఎవరేగా నాకు సాయం చేయలేదు. అప్పుడు మీడియా వాళ్ళని దొడుకొని నేను పరిచయం చేపిస్తే అప్పుడు ఆ మీడియా వాళ్ళు ఎవరు లేకపోతే మేమున్నాము అని వచ్చి మీకు ఎదురొచ్చి నిలబడిన మగోళ్ళురా మీడియా వాళ్ళు. ఈరోజు నిన్ను పాతాళలోకానికి పాతాళలోనికి తొక్కడం కారణం ఆ మీడియా వాళ్ళే. నిన్ను ఆ పాతాళలోకానికి తొక్కడం పాపం ఆ మీడియా వాళ్ళు ఎంతో సహకరించారా వాళ్ళు. నీ కోసం నువ్వు డిఎస్పీ ఆఫీస్ నుంచి మేనేజ్ చేసుకుంటా వచ్చావురా. ఆ డిఎస్పీ కూడా ఆ వేణుగోపాల్ రెడ్డిని బలవంతంగా ఆఫీస్కి పిలిపించి బలవంతపు సంతకం పెట్టించుకున్నాడంట తెల్ల పేపర్ పైన. దాని మీద ఏం రాస్తాడో తెలియదు. ఆ విషయం పైన కూడా ఎస్పీ ఆఫీస్ గారికి వెళ్ళారు. ఆ విషయం పైన కూడా వీళ్ళు పాపం మీడియా వాళ్ళు తీసుకుపోయారంట. అతని దగ్గర మొత్తం చెప్పిస్తారు, ఇంకా ఉన్నాయి వీడియోలు వేపిస్తాను, వచ్చున్నాయి కొన్ని వీడియోలు వేస్తా. నాకు టైం దొరకలా. సి విశ్వనాథ్ రెడ్డి అతను ఏదో పెట్రోల్ ఏదో సమస్యలు పోతే కేసులో అప్పుడు అతను మోహన్ కుమార్ గౌడ్ ఎస్ఐ నువ్వు వెళ్ళిపోయినప్పుడు మా విషయంలో సస్పెండ్ అయ్యి అతను ఏదో చేసినాడని చెప్పేసి, అరే విశ్వనాథ్ రెడ్డి సమస్య ఏడ మొదలైందనేది నీకు తెలుసు, ఆ సమస్య నువ్వు కట్టడి చేసే దమ్ము ధైర్యం నీకు ఉంది తెలుసు. మరి నీ చేతులు అన్ని పెట్టుకొని కూడా నువ్వు వాడు ఈవి నరసింహంగాడి గట్ట సపోర్ట్ చేసినావురా సి విశ్వనాథరెడ్డిగా? ఎన్నిసార్లు వచ్చి నిన్ను దండం పెట్టాడు రాయా అతను వేణుగోపాల్ రెడ్డి బాధితుడు. సరే నువ్వు అప్పుడు ఏం చేసినావు? నువ్వు మీడియా వాళ్ళు వచ్చి అడిగితే మీడియా వాళ్ళ ముందర మీడియా పక్కకు పోతానే ఆ మనిషి ఆడికి వచ్చి అయిపోయింది వేణుగోపాల్ రెడ్డి, ఇంక ముందు ఉంది నీకు అన్యాయమంట. ఏమున్నది ముందు చెప్పు, నాకు తెలియక అడుగుతా. ముందు నీకేది ఉన్నదో అందరికి అదే ఉన్నది విశ్వనాథ్ రెడ్డి. దానికి సపరేట్ ఏముండదు, అంటే కొలతలు తేడా ఉంటాయి విశ్వనాథ్ రెడ్డి, కొలతలు తేడా ఉంటాయి. ఏమవుతుంది విశ్వనాథ్ రెడ్డి? ఏమవుతుంది చెప్పు? బెదిరించే మా చేత కదా. నువ్వు నంద్యాల అయితే నాది కోడూరు. ఏమవుతుందంట? నువ్వు రెడ్డి పోతే నేను రెడ్డినే రా, దీని ఎక్క చూసుకుందాం. ఏమవుతుంది? బెదిరించడం ఏందంట? లచ్చలు లంచాలు తినుకొని తప్పుడు కేసులు పెట్టి బెదిరించి సంసారాలు జడదెంగి మా స్థానంలో మీరుండి మీ స్థానంలో మీకు పోతే ఒక్కసారి ఆలోచించుకోండి. ఇదే పరిస్థితి మీకు జరిగితే ఎట్టుంటుందో. మానవత్వంతో ఆలోచించండి, మానవత్వంతో.
ఏ చట్టంలో ఉందిరా ఒక మహిళ మాజీ సర్పంచ్ భర్తను తీసుకొని బట్టలు ఇప్పమని, ఒక పాన్ పరాగ అమ్ముకుని కొంచెం గుడ్డలు ఇప్పడం అని ఏ చట్టంలో ఉందిరా? ఏ చట్టంలో ఉంది? మీరు తప్పు చేయలేదన్నారు కదా, వాళ్ళ దగ్గర లంచాలు ఎట్లా తీసుకున్నారా? పాన్ పరాగాల వాడి దగ్గర 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఎట్లా తీసుకుంటారో? లంచాలు తీసుకోవడం ఏ చట్టంలో ఉందిరా? ఒరే అనే రైట్స్ కూడా మీకు లేవురా. ఓకే, మీరు బెదిరిస్తే మా చేత కదా బెదిరించడానికి. మీడియా వాళ్ళు కూడా మేనేజ్ చేసినారు. మా కోసం మీడియా వాళ్ళు కూడా ఎవరు రాకపోతే ఈ 6-7 వచ్చి వాళ్ళ కోసం వాళ్ళ పనులు కూడా దాల్చుకొని వచ్చి పాపం ఆ ఎండకు వానకు ఆ స్టేషన్ చుట్టూ తిరిగినారు వాళ్ళు మా కోసం. మా సమస్యలు వాళ్ళ సొంత సమస్యలుగా తీసుకొని. సరే, నేను మాత్రం చెప్తున్నా, ఇది తప్పు చేయలేదని మీరు అంటున్నారు. మీరు చేసిన దానికి తప్పులని నేను చెప్తున్నా. రాండి మీరు స్టేషన్కు. ఏ స్టేషన్లో అయితే 7 జీవితాలు నాశనం అయినాయో అదే స్టేషన్కి అందరినీ తీసుకొని వస్తా. మీరు రాండి, ఆడ కూర్చుందాం, లైవ్ డిబేట్లో కూర్చుందాం. చేయలేదని మీరు, చేసిన వాళ్ళు మేము ఆధారాలు చూపిస్తాం. ఊరు ఏమైంది వాళ్ళే చెప్తారు లైవ్ డిబేట్లో. మీకు దమ్ము ధైర్యం రాండి, ఆడ కూర్చుందాం. లేదంటరా పదాం కాణిపాకంగా పోదాము. నేను చెప్పిన పేర్లను కూడా తీసుకొని వస్తా, ఆడనే కూర్చుందాం. కాణిపాకం పోయి వినాయక స్వామి పాదాలు పట్టుకొని, తప్పు చేయలేదని మీరు తప్పు చేసినారని మీ ఆధారాలు పెట్టుకొని ఆయన పాదాల మీద ప్రమాణం చేద్దాం. ఆయన సాక్షిగా పలుకుదాం. ఆయన పాదాల మీద ప్రమాణం చేసి పలుకుదాం. ఆడనే చేద్దాం తడిగుడ్డలతో. ఆడ తెలుసుకుందాం రండి. ఒరే